ఓకే, మీతో మాట్లాడే ఫస్ట్ కాలర్ ఉన్నారు. శ్రీధర్ న్యూ జెర్సీ నుంచి కాల్ చేస్తున్నారు. శ్రీధర్ గారు మాట్లాడండి. డైరెక్టర్ సుకుమార్ ఉన్నారు. నమస్తే సుకుమార్ గారు. నమస్తే అండి శ్రీధర్ గారు. సార్ సినిమా చాలా బాగుంటుంది అని ఊహించాను సార్. నేను నిజంగా అబద్ధం చెప్పాను సార్. ఎందుకంటే ఇప్పుడు మీ సినిమా లాంగ్వేజ్ ఇది. ఎప్పుడైనా రివెంజ్ మూవీస్ లో ఫస్ట్ సినిమా చూసినప్పుడు పేరెంట్స్ చంపిన ముగ్గురు విలన్స్ ని హీరో చంపడం, దట్ ఈస్ ద ఓవరాల్ మూవీ. అవునండి. ఇటువంటి రివెంజ్ మూవీస్ మీరు స్క్రీన్ ప్లే గానీ హీరోకి ఒక సైకలాజికల్ ప్రాబ్లం ఒకటి పెట్టేసి మూవీ తీశారు. కానీ సినిమా అనుకున్నంతగా ఎక్స్పెక్టేషన్స్ కు అంతగా రాలేదండి. ఎందుకంటే స్టోరీలో చాలా లోపాలు ఉన్నాయి. ఒకటి. సెకండ్ పాయింట్ ఏంటంటే స్టోరీలో దమ్ము లేనప్పుడు మీరు లండన్ లో తీసినా, దుబాయ్ లో తీసినా, అమెరికాలో తీసినా భారీ బడ్జెట్, డిజైనర్ అవుట్ఫిట్స్, ఫారిన్ లొకేషన్ కెనాట్ హెల్ప్ ద పిక్చర్స్ టు లిఫ్ట్. నాకు చాలా సినిమా హెడేక్ లాగా అనిపిస్తుంది సార్. ఐఎమ్ సారీ టు సే దిస్. ఒక విషయం అండి, మీరు హెడేక్ గా అనిపించి ఇంత టైం తీసుకుని ఇంత అందంగా మాట్లాడుతున్నారంటే మీరు సడన్ గా ఐ థింక్ మీకు ఏదైనా సైకలాజికల్ ప్రాబ్లం ఉండాలి డెఫినెట్గా. బికాస్ మీరు ఇంత బిజీలో, నాకు తెలుసు అమెరికాలో మీ వర్క్స్ ఎలా ఉంటాయో, ఇంత వర్క్స్లో ఇలా మాట్లాడగలుగుతున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీది ఒక ఇండివిజువల్ ఒపీనియన్, ఇది మీ ఒక్కరి ఒపీనియన్. సో మీ ఒక్క ఒపీనియన్ తీసుకుని నేను అందరినీ అదే ఘాటను కట్టేసేయలేను. మీరు ఒక్కరిగా ఆలోచించి, మీరు ఒక్కరిగా కూర్చుని మీలో మీరు ఆలోచించుకుని ఈ మాట చెప్తున్నారు. కానీ మీరు బయట అందరి నుంచి వచ్చే రెస్పాన్స్ ఒకసారి గమనించి అప్పుడు తర్వాత మళ్ళీ కాల్ చేయండి. ఇంకొకసారి మీరు మళ్ళీ మాట్లాడితే ఇలాంటి ప్రాబ్లం నుంచి బయటకు వస్తారని ఆశిస్తున్నాను. ఓకే, వన్ మూవీ నుంచి ట్రైలర్ చూద్దాం. అందరనే అబద్ధానికి నేను నమ్మే నిజానికి దగ్గరగా వెళ్తున్నా. వన్ సినిమా డైరెక్టర్ సుకుమార్ టీవీ స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడడానికి వెంకట్ న్యూ జెర్సీ నుంచి కాల్ చేస్తున్నారు. వెంకట్ గారు మాట్లాడండి. వెంకట్ గారు చెప్పండి. నమస్తే అండి. సార్ మీ సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం అండి. థ్యాంక్ యూ అండి. మేము నిన్న మీ మూవీ చూసామండి. చాలా బాగుంది. నాకు చాలా పిచ్చగా నచ్చింది సినిమా. థ్యాంక్ యూ అండి వెంకట్ గారు. యాక్చువల్ గా ఏంటంటే ఇట్లాంటి సినిమాలు మనం మళ్ళీ ఎంకరేజ్ చేయకపోతే అది మళ్ళీ వస్తాయో లేవని భయం నాకుందంటే. థ్యాంక్ యూ వెంకట్ గారు. థ్యాంక్ యూ. అంటే ఏదైనా నెగిటివ్ వస్తే చాలా బాధగా అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నెగిటివ్ ఫీడ్బ్యాక్ కి థ్యాంక్ యూ అండి. దీనిపైన మనం ఇట్లాంటి సినిమాలు ఎంకరేజ్ చేయాలన్నట్టు ఉందండి నాకు. అంతే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెంకట్ గారు. థ్యాంక్ యూ. అందుకే యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ కాలర్ కొంచెం నెగిటివ్గా మాట్లాడగానే నా రెస్పాన్స్ చూస్తుంటారు. ఫస్ట్ వెర్షన్ అన్నమాట, ఫస్ట్ వెర్షన్ ఆఫ్ ఎమోషన్ అది. అంటే ఎలా ఉంటుందంటే ఇది ఒక చిన్న ఇది ఒక ఫాదర్ సెంటిమెంట్ లాగా. సో నా బిడ్డ లాంటిది అనమాట సినిమా అనేది. సో సడన్ గా ఎవరైనా నా కిడ్నీ ఎవరైనా అంటే అలా ఎంత కోపం వస్తుంది, అంత కోపం వచ్చేసాము. ఇంత కష్టపడి చేసామే, ఇంత కష్టపడి చేసాం, ఇంత ఆలోచించాం, కనీసం ఎవరికి నచ్చలేదా ఏంటి, దాంట్లో నా ప్రాబ్లం ఉందా. సో అది ఒకసారి అఫెండ్ అవుతుంటుంది. సో కానీ మేబీ నేను అంత ఆవేశంగా మాట్లాడకూడదు, ఇంకా బ్రెయిన్లో అది మిగులుతూనే ఉంది. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్ కాలర్. ఆయన పేరు నాకు గుర్తులేదు. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. బికాస్ ఎవరు ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసే ఫ్రీడమ్ వాళ్ళకు ఉంది. దాన్ని నేను వాళ్ళని ఎవరిని బాధపడకూడదు. ఫస్ట్ కాలర్ అయ్యేసరికి మీరు కొంచెం ఇదైపోయింటారు. నో ప్రాబ్లం. ఎగ్జాక్ట్లీ. నో ప్రాబ్లం. ఈ సినిమా నిడివి ఎక్కువైపోయింది కాబట్టి 20 నిమిషాలు తొలగించాల్సి వచ్చింది అన్నారు. ఎందుకు అలా జరిగింది అంటారు? అంటే ఒకటండి, ఇప్పుడు ఆడియన్స్ ఎక్సైట్ అవుతున్నారు. కానీ ఎక్సైట్ అయినప్పుడు ఇది థ్రిల్లర్ కాబట్టి కొంచెం పేసీగా ఉండి వాళ్ళ మీద ఎక్కువ భారం పడకూడదేమో. చూసేటప్పుడు వాళ్ళు ఎక్కువ టైర్ అవ్వకుండా ఉన్నదాన్ని ఇంకా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతారు ఉద్దేశంతో తగ్గించడం జరిగింది. కానీ యాక్చువల్గా ఆ తగ్గించడం అనేది చాలా కష్టం అయిపోయింది. బికాజ్ ఇది సీన్ టు సీన్ లింక్, ప్రతి సీన్ ఇంకో సీన్తో లింక్ అయి ఉంటుంది. సో ఏ సీన్ నేను తీసి పక్కన పెట్టలేను అనమాట. అయినా కూడా చాలా కష్టపడి ఈ సినిమా కథ పాడవకుండానే అదే ఎంటర్టైన్మెంట్ ఉంటేనే పేసీగా ఉండేటట్టు తగ్గించడం జరిగింది.
ఓకే, ఈ సినిమాలో సినిమా కోసం మహేష్ చాలా కసరత్తులు చేశాడు, 6 ప్యాక్ చూపిస్తారు అని చాలా మంది ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ ఎక్కడ 6 ప్యాక్ కనిపించలేదు అని చాలా కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. ఓకే అండి, అంటే నాకు ఇంపార్టెంట్ ఆయన 6 ప్యాక్ కన్నా ఆయన ఎమోషన్స్ ఇంపార్టెంట్ అండి. ఎంత అద్భుతంగా పర్ఫామ్ చేశారని చాలా సీన్స్లో నేను ప్రతిరోజు ఎగ్జైటింగ్గా ఉండేది. ఎవ్రీడే నాకు ఒక ఎగ్జైట్మెంట్ అనమాట ఆయన చూసినప్పుడు. అంటే ఈ పేపర్ మీద ఉన్న సీన్ని ఆయన ఎలా పర్ఫామ్ చేస్తారు, అంటే నేను సీన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇది ఆయన ఎలా పర్ఫామ్ చేస్తారు తర్వాత, అంటే ప్రతిరోజు ఆయన పర్ఫార్మెన్స్ చూడడానికి నాకు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అనమాట. ఈ సీన్ ఆయన ఎలా పర్ఫామ్ చేయబోతున్నారు అనేది. సో ఉన్న సీన్ కన్నా ఇప్పుడు ఎన్హాన్స్ అవుతూనే ఉంటుంది ప్రతి సీన్లో కూడా. మీరు చూసే క్లైమాక్స్లో అంటే సెట్లో ఉన్న అందరూ కూడా ఆయన ఒక ఎమోషన్ ఆయన ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు, ఆయన ఏడుస్తున్నప్పుడు అందరూ ఏడ్చేశారు. సో రియల్గానే అందరూ కనెక్ట్ అయిపోయారు అక్కడ. అంటే దానికి ఏ రీరికార్డింగ్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. ఇట్స్ జస్ట్ లైక్ ఒక ఫ్లో అనమాట ఆయన నటన అనేది. అంటే మెయిన్ ఆయన 6 ప్యాక్ కన్నా ఆయన పర్ఫార్మెన్స్ని, ఆయనలో ఉన్న ఒక మంచి నటనని స్క్రీన్ పైన ప్రదర్శించాలనేదే నా ప్రధాన ఉద్దేశం. అంటే 6 ప్యాక్ చూపిస్తే అదొక ఎసెట్ అయ్యేదేమో. ఎస్ఐట్ ఏదంటే మీరు బాడీ వైపు చూస్తారు, ఆయన ఎమోషన్ చూడరు. కానీ అయినా చూపించడానికి ట్రై చేస్తాం. చూపించాలంటే ఆయన కథ ఎప్పుడైనా డిమాండ్ చేస్తే ఆయన ఏం చేయడానికి సిద్ధమే. అది ఇప్పుడు మీ మధ్య డాన్స్ చేసి చాలా కాలం అయింది ఆయన. కానీ సైనోరాజ్ చాలా అద్భుతంగా డాన్స్ చేస్తారు ఇందులో ఆయన. సైనోరాజ్ సాంగ్ అంటే ఆ సాంగ్లో మీరు డాన్స్ చేస్తే బాగుంటుంది, దాంతో ఈ ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేయడానికి అది ఉపయోగపడుతుంది అన్నప్పుడు ఆయన వెంటనే డాన్స్ చేశారు. సో అట్లా. కానీ ఈ సినిమా ఎక్కడ 6 ప్యాక్ ఓపెన్ చేసి చూపించాల్సిన పరిస్థితి రాలేదు, అందుకనే నేను చూపించలేదు. ఓకే, కాలర్ ఉన్నారు. శృతి డాలస్ నుంచి కాల్ చేస్తున్నారు. శృతి గారు మాట్లాడండి. హలో సుకుమార్ గారు, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ అండి, బాగున్నానండి. కంగ్రాచులేషన్స్ అండి, నేను నా మూవీ చూసాను, చాలా బాగుంది మూవీ. థ్యాంక్ యూ అండి. శృతి చెప్పండి. నాకు మెయిన్ గా స్క్రీన్ ప్లే బాగా నచ్చింది. మూవీ త్రూఅవుట్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ నేను ఎంజాయ్ చేశాను మూవీది. థ్యాంక్ యూ అండి. ఫైట్ చాలా బాగున్నాయండి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాలి. ఐ మీన్ కారు ఫస్ట్ సీన్ లో కారు ఇలాగా వస్తుంది, మహేష్ ఇలా వస్తుంటారు కదా బైక్ నుంచి, అదైతే సర్ప్రైజ్ చాలా బాగా తీసారు అది. అన్ని ఫైట్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. అండ్ రియల్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ మూవీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శృతి గారు. ఆల్సో ఈ మధ్యన ఐ మీన్ మూవీస్ లో హీరోయిన్ కి నేను చాలా రోజుల నుంచి అంత రోల్ ఇవ్వట్లేదు అని అనుకున్నా. బట్ ఈ మూవీలో హీరోయిన్ రోల్ చాలా బాగుంది. ఐ మీన్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు హీరోయిన్ కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారు. చాలా బాగుంది మూవీ అయితే. యూజువల్లీ నేను దేనికి రెస్పాండ్ కాలేదు ఏ మూవీకి, బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ మూవీ ఐ ఫెల్ట్ లైక్ ఐ వాంట్ టు అప్రిషియేట్ ఇట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. Yeah, thanks. And I'm expecting in future like more movies coming. Thanks a lot. థ్యాంక్ యూ శృతి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఈ ఫైట్స్ పీటర్ హెయిన్ గురించి చెప్పాలంటే ఆయన ఏ హాలీవుడ్ టెక్నీషియన్స్కి తీసుకున్న టెక్నీషియన్ అండి. పీటర్ హెయిన్ ఈజ్ వెరీ గుడ్. తను ఇప్పుడు సాధారణంగా హాలీవుడ్ టెక్నీషియన్స్ ఏంటంటే సమ్ కార్ చేజెస్ ఒకళ్ళు స్పెషల్గా ఉంటారు, ఒక బోట్ చేజ్ స్పెషల్గా ఉంటారు, పార్కూర్ చేజ్ స్పెషల్గా ఉంటారు. సో ఒక్కొక్క విభాగానికి సంబంధించి మాత్రమే నిపుణులు ఉంటారు. అలా కూడా అన్ని విభాగాలకి సంబంధించి మన తెలుగు స్టంట్ మాస్టర్స్ మాత్రం అన్ని విభాగాల్లోనూ పనిచేస్తుంటారు. సో ఆ విధంగా పీటర్ మాస్టర్ అన్ని విభాగాల్లోనూ నైపుణ్యం ఉన్న వ్యక్తి, ఏ విభాగం తీసుకున్నా కూడా. సో ప్రపంచంలో ఏ ఒక గొప్ప టెక్నీషియన్కి, ఏ ఒక ఫైట్ కొరియోగ్రాఫర్కి తీసుకొని టెక్నీషియన్. సో అలాంటి టెక్నీషియన్ దొరకడం ఈ సినిమాకి మా అదృష్టంగా భావిస్తున్నాం. ఓకే, మరో కాల్ ఉన్నారు. మహాలక్ష్మిరావు కాల్ చేస్తున్నారు. మాట్లాడండి మహాలక్ష్మిరావు గారు. కువైట్ నుంచి కాల్ చేస్తున్నారు. సుకుమార్ గారు నమస్తే అండి. హాయ్ అండి, మహాలక్ష్మి చెప్పండి. మాది నెగిటివ్ మోర్ సార్, మోర్ విలేజ్ అండి. సినిమా చూసాను సార్. థ్యాంక్ యూ అండి. చాలా బాగుంది సార్, హాలీవుడ్ సినిమాలో ఉన్నది. థ్యాంక్ యూ అండి. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. వచ్చింది. ఓకే సార్, నెగిటివ్ టాక్ వచ్చినా మీరు ఏమి ఇదే అవ్వకండి సార్. సినిమా అయితే ఎక్సలెంట్ గా ఉంది, ఉండి గల్దు కూడా బాగా ఎక్కుతుంది సినిమా. థ్యాంక్ యూ మహాలక్ష్మి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ మహాలక్ష్మి. థ్యాంక్ యూ అండి. మోరి అంటే మా విలేజ్ పక్క ఊరు అనమాట. ఐ థింక్ మా విలేజ్ పక్క అబ్బాయి. ఓకే, సో ఇప్పుడు మీకు వచ్చిన గొప్ప ప్రశంస ఏంటి సినిమా తీసిన తర్వాత? నాకు ఫస్ట్ ఎంఎస్ రావు గారు కాల్ చేశారండి. కాల్ చేసి ఇలాంటి రియల్ సినిమాని, ఇలాంటి రియల్ పర్సన్స్ ఉన్న ఇండస్ట్రీలో నేను కూడా చాలా హ్యాపీగా ఉంది సుకుమార్ అన్నారు. సో నా మొట్టమొదటి ప్రశంస ఈ సినిమాకి సంబంధించి.
తర్వాత పోసాని కృష్ణమూర్తి గారికి కాల్ చేసి అంటే రేపొద్దున ఏదైనా సినిమా తీస్తూ ఇది సుకుమార్ సినిమాలో ఉందిరా అని మిగతా వాళ్ళు అంటారు, అలాంటి సినిమా తీసాను నువ్వు, మిగతా అందరూ నీ సినిమాని వేరే ఎవరు తీసినా ఈ అబ్బాయి సుకుమార్లో తీసినాడే అని కంపేర్ చేస్తారు అని అన్నారు. సో ట్రెండ్ సెట్ చేశారనమాట మీరు. ఇంకా రాజమౌళి గారు నేను ఎప్పుడు ఏ సినిమా తీస్తున్నా ఒక షార్ట్ తీస్తున్నా రాజమౌళి గారు వెనకాల నుంచి నన్ను గమనిస్తారేమో అనిపిస్తుంది నాకు. సో ఇప్పుడు నిరంతరం నేను అలర్ట్గా అంటే అంటే ఒక భాగంలో ఆయనకి నచ్చుతుందా లేదా అని ఇప్పుడు నాకు ఒక బ్లాక్ ఉంటూ ఉంటుంది అన్నమాట. సో ఆయన ఈరోజు ట్వీట్ చేశారు, చాలా బాగుంది సినిమా అని. సో ఓకే, వ్యూవర్స్కి ఏం చెప్తారు చివరిగా లాస్ట్? థ్యాంక్ యూ అండి. నిజంగా ఒక హానెస్ట్ సిన్సియర్ ఎఫర్ట్ చేసాం. ఇలా చేయడానికి కారణం ఏంటంటే ఏ సినిమాకైనా ప్రొడ్యూసర్స్ యాక్చువల్గా. సో నా ప్రొడ్యూసర్స్ నేను దీన్ని నమ్మి లేదు ఈ సినిమా ఇలా కాదు, ఈ సినిమా ఇలా ఉంటే ఇలాగే చేద్దాం, దీన్ని ఇలాంటి సినిమాలోనే అంతర్లీనంగా కామెడీ ఉండేటట్టు అంతర్లీనంగానే సెంటిమెంట్ ఉండేటట్టు అన్నీ కలిపి ఇలా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఆడియన్కి ఇద్దామని సిన్సియర్గా అందరం ట్రై చేసాం. సో ఈ ఎఫర్ట్ మీకు నచ్చి మీరు అందరూ ఆనందపడితే నేను చాలా ఆనందపడతాను. మేబీ కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉండొచ్చు, కానీ వాటన్నిటిని క్రాస్ చేసి మిమ్మల్ని ఆనందించగలిగితే ఈ సినిమా అనేది నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఈ ట్విట్టర్ కానీ ఫేస్బుక్ కానీ అందరూ కూడా ఈ సినిమా సంబంధించి చాలా సపోర్ట్ చేస్తున్నారు. చాలా కామెంట్స్ కూడా సపోర్టివ్ వస్తున్నాయి. ముందు ఈ TV9 ద్వారా నేను వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సుకుమార్ గారు TV9 స్టూడియోకి వచ్చినందుకు. మీకు మరొకసారి కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఫర్దర్ మూవీస్. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి వారధి కార్యక్రమం. రేపటి వారధిలో మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.